విద్యార్థులు విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణకు సైతం పాటుపడాలని ప్రతి ఒక్కరూ విధిగా చెట్లు నాటేందుకు కృషి చేయాలని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి ఆదినారాయణ సూచించారు. మంగళం నారాయణ స్కూల్ ఆధ్వర్యంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం ప్రాంగణంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలం మంగళం నారాయణ స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి ఆదినారాయణ, పాఠశాల ప్రిన్సిపల్ హంసవేణి ముఖ్య అతిథులుగా హాజరై చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా భూపాల్ హౌసింగ్ కాలనీలోని నారాయణ స్కూల్లో విద్యార్థులకు చెట్లు పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అక్కడ నుండి విద్యార్థులు మొక్కలు తీసుకుని ర్యాలీగా ఆర్టీఓ కార్యాలయం వద్దకు చేరుకుని ఆర్టీఓ కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విధిగా చెట్లు నాటేందుకు కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా విద్యార్థులు విద్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు కూడా తప్పక పాటించాలని సూచించారు. గాలి, నీరు, భూమి కలుషితం కాకుండా ఉన్నప్పుడే మనిషి జీవితకాలం ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా సంతోషంగా బతకడానికి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గాలి, నీరు, భూమి కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు. నారాయణ స్కూల్ వాళ్ళ ఆహ్వానం మేరకు ఈ ప్రకృతిని కాపాడటానికి ప్రోగ్రామ్ పిల్లల చేత చేయించారు. బాగా చేశారు. అందులో నన్ను పార్టిసిపేట్ చేయడానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆ సందర్భంగా వచ్చాను. నా పేరు ఆదినారాయణ, తిరుపతి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. తర్వాత వీళ్ళు వచ్చి మా గ్రౌండ్లో 2 మొక్కలు నాటి వెళ్తారు మా ఆఫీస్లో. To plant many trees across our Andhra Pradesh and country. First of all, we wanted to make our earth very fertile in oxygen. Instead of that, there are many people coming forward and saying that they wanted to go and plant in Mars. No, I want earth to be completely the I want the 100% biosphere across the earth and the universe.